ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्ववहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఓం శ్రీ గురుభ్యో నమ। ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం హరి ఓం। శ్రీమద్భగవద్గీత మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. అందులో 12వ శ్లోకం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. అర్జునుడు చెప్తున్నాడు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇప్పుడు ఇక్కడ జ్ఞానదీపేన భాస్వత అని భగవంతుడు అన్నాడు. జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తానని అన్నాడు. ఇప్పుడు జ్ఞానదీపాన్ని భగవంతుడు వెలిగిస్తాడు కాబట్టి ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహముతో ఇక్కడ ఎన్ని జరుగుతాయి అనేటువంటిది వచ్చింది. అందుకే అర్జునుడు ఇప్పుడు భగవంతుని స్తుతిస్తున్నాడు. స్తుతి ఎప్పుడుంటుంది అని అంటే భక్తి ఉన్నప్పుడు స్తుతి ఉంటుంది, జ్ఞానం ఉన్నప్పుడు స్తుతి అనేది అది ఇంకా ఏముండదు. ఇప్పుడు విష్ణు సహస్రనామావళిని పారాయణం చేసేటువంటి వాళ్ళు భగవద్భావనతో చేస్తారు. భగవంతుణ్ణి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు ఇట్లా విష్ణు సహస్రనామావళితో భగవంతుణ్ణి కీర్తించుట. అదేవిధంగానే శివ సహస్రనామాల్లో కూడా శివుణ్ణి, లలితా సహస్రనామంలో లలితామాతను ఇట్లా వాళ్ళ యొక్క గొప్పతనమును అక్కడ వర్ణించడం జరుగుతుంది. అయితే శంకర భాష్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ స్తుతించుట అనేటువంటిది క్రమంగా ఏమైపోతుందంటే తత్వంగా మారిపోతుంది. తత్వంగా మారిపోయి ఏమవుతుందంటే ఉన్న యథార్థమైనటువంటి విషయమును ప్రకటించుట జరుగుతుంది. అలా ఇక్కడ ఉన్న యథార్థమైన తత్వాన్ని ప్రకటించుట అనేది జ్ఞానంలో జరిగేటువంటి పని. జ్ఞానమునకు భక్తికి ఆ తేడా వచ్చేస్తుంది. వీళ్ళేమో పొగడడం చేస్తూ ఉంటారు.
మరి జ్ఞానులంటే స్పష్టంగా ఉన్న యథార్థమును తెలుసుకుని వివేకము ద్వారా అలా ఉండుట అంతే. ఇప్పుడు భగవద్గీతను కూడా పారాయణం చేస్తాం. భగవద్గీతను పారాయణం చేసేటప్పుడు ఈ జ్ఞాన స్వరూపమైన భావనతో లేనటువంటి వాళ్ళు భగవద్గీతను మనం పారాయణం చేస్తే నాకేదో పుణ్యం వస్తుంది, దానివల్ల చాలా జరుగుతుంది అనేటువంటి దృష్టితో చేస్తుంటారు. కానీ భగవద్గీతను పారాయణం చేయాల్సింది అక్కడ భగవద్గీతలో భగవంతుడు ఏమి చెప్పినాడు, అది నేను ఎలా అన్వయం చేసుకోవాలి, దాన్ని నేను ఎట్లా నా జీవితానికి దాన్ని సమన్వయం చేసుకొని నేను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే భావనతో ముందుకెళ్ళాల్సి వస్తుంది. అనే భావనతో ఇప్పుడు భగవద్గీతను పారాయణం చేస్తాడు. భగవద్గీతను పారాయణం చేసేటప్పుడు స్థితప్రజ్ఞస్య లక్షణాలు వచ్చినాను అనుకో, స్థితప్రజ్ఞుడు అంటే ఇలా ఉండాలి, కాబట్టి నేను ఇలా ఉండాలి అనేది ఇతనికి అన్వయం చేసుకుంటాడు. తర్వాత యోగ లక్షణాలు వస్తాయి. ఆరుక్షోర్మునిర్ యోగం కర్మకారణముచ్యతే యోగారూఢసత శివ శమకారణముచ్యతే అనేసి వస్తుంది. అంటే శమము కలిగి ఉండాలా అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ తీసుకుంటాడు. అంటే ఇక్కడ అన్వయం చేసుకోవడం. అదే వివేకం లేదని అనుకోండి, భగవద్గీతను చదవడం వరకు ఉంటుంది, పారాయణం వరకు ఉంటుంది. అందుకే అక్కడ శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగ శాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము అంటే దాంట్లో ఏముంది అని తెలుసుకునేటువంటి జ్ఞానం గొప్పది. దాంట్లో ఏమర్థం ఉంది అని తెలుసుకునేదానికంటే దానిని మనకు అన్వయం చేసుకునుట అనేటువంటిది గొప్పది. మనకు అన్వయం చేసుకునే దానికంటే దానిని జీర్ణం చేసుకొని వ్యవహారంలో ఖచ్చితంగా దాన్ని ఆచరించడం అనేది చాలా గొప్పది. కాబట్టి వాడి మానసిక పరిస్థితిని అనుసరించి, వాడికి ఉన్నటువంటి జ్ఞానమును అనుసరించి వాడి వ్యవహారము, వాడి ప్రవర్తన, వాడి యొక్క వేదాధ్యయనము, వేదాంత విచారణ ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అర్జునుడి పరిస్థితి భగవంతుని స్తుతిస్తున్నాడు. స్తుతి ఎందుకు స్తుతించడం? స్తుతిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వెనకాల ఏదో ఉంది, ఏదో ఆశిస్తున్నాడు అని అర్థం. ఒకరిని పొగుడుతున్నాడు అని అంటే వెంటనే వీడు నాకు ఏదో టెండర్ వేసినాడు అని అర్థం. ఇక్కడ అర్జునుడు పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్ పురుషం. చూడండి, పురుషం అంటే పురి శయన ఇది పురుషం. నువ్వేనయా పురుషుడుగా ఉండేటువంటిది, ఈ సకల జగత్తుకంతా కూడా నువ్వు ఆధారం అంటున్నాడు. శాశ్వతం, నువ్వు శాశ్వతమైనటువంటి వాడు. శాశ్వతం అంటే నిత్యం. నిత్యం నిత్యం అని అంటే ఇప్పుడు అనిత్యం అనేది ఒకటి ఉంటే నిత్యం అనే దాని విలువ తెలుస్తుంది. అంటే అనిత్యం, నిత్యం. అనిత్యం అనేటువంటిది ఒకప్పుడుండి ఇంకొకప్పుడు లేకపోవడం అనేటువంటిది అనిత్యం. మరి నిత్యం అనేటప్పుడు అది 3 కాలముల యందు బాధింపబడకుండా ఉంటుంది కాబట్టి అది నిత్యం. ఇప్పుడు దేశ రూపంగా, వస్తువుల రూపంగా, కాలము రూపంగా ఈ 3 రకాలుగా పరిచ్ఛిన్నమై ఉంటే ప్రతిదీ అంటే దేశము రూపముగా ఉన్నదని అనుకోండి,
దేశము. ఇక్కడ ఈ ప్రదేశము, అక్కడ ఇంకొక ప్రదేశము, అక్కడ ఇంకొక ప్రదేశము. ఇవి దేశాలు వచ్చేసాయి కదా. ఈ దేశాలు వచ్చిండేది దేంట్లో వచ్చినాయి? ఏది ఉన్నదో ఆ ఉన్నటువంటిదే నీకు ఇక్కడ ఈ దేశంగా, అక్కడ ఆ దేశంగా, ఇంకొక ప్రదేశంలో ఇంకొక దేశంగా కనిపిస్తున్నది. దీనిని ఉన్నది ఏదో అది ఇలా తెలియబడుట అనేటువంటిది ఉందే, అది అవిద్య ప్రభావం చేత తెలియబడుచున్నది. అయితే అది ఏది తెలియబడుతూ ఉంది? అది నిత్యమైనటువంటిది తెలియబడుతున్నది. దాన్నే సత్ అని కూడా అంటారు. సత్ అంటే ఉండుట. ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదే దేశము రూపంగా నీకు తెలియబడుచున్నది. ఆ తర్వాత వస్తువుల రూపంగా తెలియబడుట. ఈ వస్తువు రూపంగా తెలియబడుతూ ఉండుట అనేది కూడా ఏదైతే సత్ అయి ఉన్నదో అది ఆ వస్తువుల రూపంగా కనిపిస్తున్నది. మళ్ళీ తెలియబడుట ఉన్నదే, తెలియబడుట అనేటువంటిది చిత్. చిత్ లక్షణం. చిత్ అంటే జ్ఞానం. అంటే ఏది సత్ అది చిత్, ఏది సత్ అయినటువంటిది అది చిత్. ఇప్పుడు వస్తువుల రూపంగా ఉండుట, దేశము రూపంగా ఉండుట సత్. అది ఆ దేశము, ఆ కాలం, ఆ వస్తువులు అవి తెలియబడుట అది చిత్. అంటే సతే ఈ ఈ దేశం రూపంగా వస్తువుల రూపంగా ఉన్నది. చితే ఆ దేశమును ఆ వస్తువులను తెలియచున్నది. అంటే చితే నీకు ఆ రూపంగా ప్రకటమగుచున్నది. తర్వాత కాలము. కాలం అనేటువంటిది మధ్యలో కల్పించబడినటువంటిది. చూడండి, కాలం అనేటువంటిది నువ్వు నిద్రపోయినప్పుడు కాలం లేదు. నిద్రపోయినప్పుడు నీకు కాలం తెలియట్లేదు. నీకు మెలుగు వస్తున్నాయి, అబ్బా అప్పుడే 5 గంటలు అయిపోయిందా అని లేస్తావు. అంటే నువ్వు నిద్రపోయినటువంటి ఆ నిద్రలో అది కాలం అనేటువంటి తెలియబడుట లేదు. అంత సూక్ష్మంగా అయిపోయిందన్నమాట. ఇక్కడ దేశము, కాలము, వస్తువులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సత్ చిత్. ఆ సత్ చిత్ ఇవే నీకు దేశ వస్తువుల రూపంగా తెలియబడుచున్నది. కాలం అనేటువంటిది మధ్యలో వచ్చినది, దైవీ శక్తి చేత అది ఏర్పడినటువంటిది. ఈ కాలం యొక్క ప్రభావము ప్రతి ఒక్క దానిని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే శాశ్వతం, నువ్వు నిత్యమైనటువంటి వాడవు అని అంటున్నాడు. అంటే అనిత్యమైనటువంటి దానిని గుర్తిస్తూ నిత్యమైనటువంటిది అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత దివ్యం. దివ్యం అని అంటే దివి భవం. దివి భవం. చిదాకాశమునందు ఉండువాడవు, స్వయం ప్రకాశ చైతన్యం అని చెప్పెదరు. అంటే దివి భవం. చిదాకాశమునందు ఉండువాడవు. చిదాకాశం, ఆకాశము భూతాకాశమని, చిత్తాకాశమని, చిదాకాశమని 3. భూతాకాశం అని అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఆకాశం ఏదుందో ఈ ఆకాశంలో భూతములన్నీ ఉన్నవి. దీన్ని భూతాకాశం అని అంటారు. చిత్తాకాశం అని అంటే చిత్ అంటే మనస్, ఇక్కడ చిత్తం. ఈ చిత్తాకాశం అనేటువంటిది ఉందే, ఈ మనస్సులో ఉన్నటువంటివి ఏ ఏ వ్యవహారాలు, ఏ ఏ సంకల్పాలు, ఏ ఏ భావాలు అంతా ఏదైతే ఎత్తిపెట్టున్నావో అది చిత్తాకాశం. భూతాకాశము కంటే చిత్తాకాశము సూక్ష్మమైనది, పెద్దది. ఈ చిత్తాకాశము కంటే చిదాకాశము మరీ సూక్ష్మమైనది, పెద్దది.
చిదాకాశం అనంటే ప్రతిదీ ఏదైనా సరే దాన్ని ప్రకటింపజేసేది, దాన్ని ప్రకాశింపజేసేది. ఇప్పుడు సూర్యుడు వచ్చాడు. సూర్యుడు వస్తే సూర్యప్రకాశంలో సర్వము ప్రకాశింపబడుతుంది. అంతవరకు చీకటిలో అంతా మునిగిపోయి ఉంటుంది, ఏది తెలియబడకుండా ఉంటుంది. సూర్యప్రకాశం వచ్చే లోపల అన్నీ తెలియబడతాయి. అన్నీ తెలియబడుతున్నాయంటే ప్రకాశం వచ్చింది, ప్రకాశంలో అవన్నీ స్పష్టంగా తెలియబడుట, దాన్ని ప్రకాశించుట అంటారు. అట్లా నీకు తెలియకుండా ఉండుట అనేటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలివి యందు నీకు స్పష్టంగా తెలియబడితే అది చిదాకాశం. ఆ చిదాకాశ స్వరూపుడు అని అంటున్నాడు ఇక్కడ. దివ్యమి శాశ్వతం దివ్యం, దివ్యం అనేటువంటి దానికి ఇక్కడ చెప్పినటువంటి అర్థం. తర్వాత ఇంకా కాకుండా దివ్యం అనేటప్పటికీ దివియందు, దివియందు ఉండేటువంటి వాడు, ఇంకొకటి ఏమంటే దివ్యమైనటువంటిది అని కూడా అర్థం వస్తుంది. దివ్యం అని అంటే కూడా ప్రకాశ స్వరూపం అని. దివియందు అంటే ఆకాశమునందు ఉండేటువంటి వాడు అని. ఆకాశం నందు ఉండేటువంటి వాడు అన్నప్పుడు ఏంటంటే మామూలుగా ఈ ఆకాశము, ఆకాశము ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశం నందు ఉన్నాయి, ఆకాశం నందు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏమంటారంటే భూలోకం అనేది ఇక్కడ ఉంటే స్వర్గలోకం అనేది ఆకాశమునందున్నది. ఆకాశమునందు పైన ఆ స్థితిలో స్వర్గలోకం ఉన్నది అని చెప్తారు. స్వర్గలోకం ఉన్నది అని అన్నప్పుడు ఏమవుతుంది? ఈ పైన ఊర్ధ్వరూపంగా ఉండేటువంటి ఆకాశమునందు అక్కడ ఉండేటువంటి లోకమునకు స్వర్గలోకం అని పేరు. అంటే స్వర్గలోకంలో ఎప్పుడు దేవతలు ఉంటారు. ఆ దేవతలుగా ఉండే, ఎందుకంటే ఆదిదేవం అని తర్వాత వస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ దివ్యం అని అన్నప్పుడు దివిభవం, చిదాకాశం నందు ఉండువాడు అని ఇక్కడ అర్థం చెప్పినారు. కానీ ఇంకా దాన్ని ఇంకా ఇట్లా కూడా చెప్పుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది. అట్లా దేవతల రూపంగా ప్రకాశించేవాడవు అని చెప్తున్నాడు. ఆదిదేవం, ఆదిదేవం దేవతలందరికీ ఆది అంటే అందరికంటే ముందు ఉండి ఈ దేవతలందరూ పుట్టేదానికి కూడా కారణమైనటువంటి వాడు ఎవరు? హిరణ్యగర్భుడు. ఈ హిరణ్యగర్భస్వరూపము నుండినే ఈ సర్వము వచ్చినది. మొట్టమొదట దీన్ని ఎట్లా చెప్తారంటే గుడ్డు ఉన్నది, గుడ్డు పగిలి గుడ్డు నుంచి పిల్ల బయట వస్తుంది. అదేవిధంగానే ఒక అండం అనేది మొట్టమొదట ఉన్నది, ఏర్పడింది. అది ఆ అండం ఏర్పడి ఆ అండము పగిలి ఇన్ని రూపాలుగా ఏర్పడింది. దానిలో నుంచి మళ్ళీ ఈ సకల జీవరాశులుగా విస్తరించడం జరిగింది. అంటే దానికి అండపిండ బ్రహ్మాండములు అని అంటూ ఉంటారు కదా. అలా అనేటువంటి స్వరూపంలో ఇప్పుడు సకల దేవతలుగా ఏర్పడేదానికి వీళ్ళందరికీ ఆది అంటే మొదటిలో ఉన్నటువంటి వాడు, పైగా వీళ్ళందరికీ కారణమైనటువంటి వాడు హిరణ్యగర్భుడు. బృహదారణ్యకోపనిషత్తులో ఏమని చెప్తుందంటే మొట్టమొదట
పూర్వ సృష్టి సంస్కారమును అనుసరించి ఇప్పుడు హిరణ్య గర్భుడనేటువంటి అతను ప్రకటింపబడినాడు. ఆ హిరణ్య గర్భుడు ప్రకటింపబడిన తరువాత ఆ హిరణ్య గర్భుడు ఎలా ఉన్నాడంటే తను తను అలాగా ఒక్కడుగా ఉన్నాడు. తను ఒకడే ఉన్నటువంటి ఈ హిరణ్య గర్భుడు అతనికి ఏమి చేయాలని ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఏమి వ్యవహారం తెలియనప్పుడు అతనికి కొద్దిగా భయం అనిపించినది. ఆ భయం అనిపించిన వెంటనే కొద్దిగా కళ్ళు మూసుకొని తను ధ్యానము చేయుట ప్రారంభించినాడు. ఇప్పుడు హిరణ్య గర్భునికి భయం అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే అది కూడా ఆయన సంస్కారమును అనుసరించి పూర్వ సృష్టిలో ఉండేటువంటి వాసనానుసారంగా వారికి ఆ భావన అనేటువంటిది ఏర్పడి కొద్దిగా భయం అనిపించింది. కానీ భయపడుతూ కూర్చోవాలి అట్లాగా. వెంటనే ఇంతకుముందు ఆయనకున్నటువంటి ఆ జ్ఞాన ప్రభావము చేత వెంటనే ధ్యానం చేయాలనే భావన అనిపించి వెంటనే ధ్యానం చేయటం కూర్చున్నాడు. ఆ ధ్యానంలో తను స్పష్టంగా తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఏ పరబ్రహ్మస్వరూపం ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపమే ఇప్పుడు హిరణ్య గర్భుడిగా ప్రకటమైనది అని తెలుసుకున్నాడు. ఈ హిరణ్య గర్భుని రూపంగా ఈ సకల సృష్టిని విస్తరింపజేయాలి అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్నటువంటి ఆ హిరణ్య గర్భుడు ఏమైనాడంటే తనే ఇప్పుడు ఆ గుడ్డు పగిలి పిల్లలు బయట వచ్చినట్లుగా తనే ఒక్కొక్కటే సంకల్పం అనేది రావడం ప్రారంభించింది. ఆ సంకల్పానుసారంగా ఒక్కొక్కటే తయారు కావడం ప్రారంభించింది. ఇలా హిరణ్య గర్భుడు తన నుంచి ఒక్కొక్కటే ఏర్పడడం జరిగింది. అక్కడ వర్ణిస్తారు, దేవతలుగా తనే అయ్యాడు, తర్వాత జంతువులుగా తనే అయ్యాడు, భూమిపైన సంచరించేటివి తనే అయ్యాడు, అడ్డముగా ఉండే వెన్నెముకలు ఉండేటువంటివి తనే అయ్యాడు, తర్వాత 4 కాళ్ళ జంతువులు తనే అయ్యాడు, ఇంకా దానికంటే ఎక్కువ కాళ్ళు ఉండే జంతువులు కూడా తనే అయ్యాడు, 1000 కాళ్ళ జంతువులు తనే అయ్యాడు. తర్వాత పప్పు దినుసుల దగ్గరికి వస్తాడు. ఒంటి దాన్ని ఏమంటారు, కాలిగిట్టలు చీలి ఉండేటువంటివి తనే అయ్యాడు, కాలిగిట్టలు చీలకుండా ఉండేటివి కూడా తనే అయ్యాడు. చివరికి కోళ్ళు, కుక్కలు, నక్కలు అన్ని రూపాలుగా తనే అయ్యాడు. దాంట్లో స్త్రీ రూపంగా తనే అయ్యాడు, పురుష రూపంగా తనే అయ్యాడు. తర్వాత ఈ పప్పు దినుసులు ఉన్నాయి కదా, ఆ పప్పు దినుసుల్లో రాగులుగా ఉండేటువంటివి అటువంటివి తనే అయ్యాడు. పప్పులు అంటే రెండు పప్పులుగా ఉండేటువంటివి, శనగిత్తనాల్లో 2 పప్పులు ఉంటాయి, అట్లా 2 పప్పులు ఉండేదానిగా అయ్యి మధ్యలో బీజరూపంగా తనే అయ్యాడు. అన్నీ తనే అయ్యాడు అని వర్ణిస్తారు. కాబట్టి ఇక్కడ ఆదిదేవ అని అంటే అలా హిరణ్యగర్భ రూపముని ఇక్కడ స్తుతిస్తున్నాడు. ఇవన్నీ చెప్పేమంటున్నాడంటే అజం అన్నాడు. అజం విభుం, పుట్టుకలేని నీవు సకల దేవతలకు ఆదియందు ఉండువాడవని, వివిధ రూపములుగా ప్రకటమయ్యే స్వభావము కలవాడవని. అంటే అజం విభుం ఇక్కడ ఆచార్యుల వారు అలా అన్నారన్నమాట. అట్లా అన్నాడనేసి తెలుగులో ఇలా రాశాడు. అంటే మీ అజం అనంటే యాక్చువల్గా ఏంటంటే జ అంటే పుట్టుక, అజం అనంటే పుట్టుక లేకుండుట, పుట్టుక లేనిది అజం. ఇప్పుడు ఇంతవరకే చెప్పినాం చూడండి. దేశము, కాలము, వస్తువు రూపంగా ఉండుట. ఈ దేశ రూపంగా, కాల రూపంగా, వస్తువు రూపంగా ఉండుట, నెక్స్ట్ తెలియబడుట,
సత్, చిత్, ఆనందము అనేటువంటివి ఏవున్నాయో, ఈ సత్, చిత్, ఆనందము అని చెప్తూ ఉన్నటువంటివి కూడా సత్యముగా ఆత్మస్వరూపము కాదు. సత్యముగా కానీ ఆత్మస్వరూపము దగ్గరికి వెళ్ళేదానికి ఆత్మస్వరూప లక్షణములు అని అంటారు వీటిని. సచ్చిదానందములు అనేటువంటివి సత్, చిత్, ఆనందము, అవ్యయం అనేటువంటి లక్షణాలు ఏవి ఉన్నాయో, ఈ లక్షణములు ఆత్మస్వరూపమునకు దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి. అందుకని వీటిని కూడా ఆత్మస్వరూప లక్షణములుగానే చెప్పారు. ఒకటి. రెండవది ఏంటంటే అసత్, జడం, దుఃఖం, వ్యయం అనేటువంటి జగత్ లక్షణాలు. ఈ జగత్ లక్షణములను మనకు కనిపిస్తూ ఉంటాయి, మనకు ప్రకటమవుతూ ఉంటాయి. ఈ కనిపిస్తున్నటువంటిదే సత్యమని అనుకొని మనం ఉండిపోతాం. కాబట్టి వీటికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలను చూపించి ఆత్మస్వరూపం ఉన్నది అని చెప్పేదానికి నీకు తెలియబడుతూ ఉన్నటువంటి ఏ అసత్ ఉన్నదో, జడమున్నదో, దుఃఖం కలిగించేటివి ఏవైతే ప్రకటమవుతూ వ్యయమైతేటువంటివి ఉన్నాయో, వాటికి వ్యతిరేకంగా, అసత్తుకు వ్యతిరేకంగా సత్ అని, జడమునకు వ్యతిరేకంగా చిత్ అని, దుఃఖానికి వ్యతిరేకంగా ఆనందమని, వ్యయమునకు వ్యతిరేకముగా అవ్యయమని ఈ 4 లక్షణములను చెప్పడం జరిగింది. వాటిని ప్రతియోగి లక్షణములను అంటారు. ఆత్మకు అసలు లక్షణాలే చెప్పడానికి కుదరదు. కానీ ఆత్మస్వరూపాన్ని గుర్తించుట కొరకు మనకు శాస్త్రం ఏం చేస్తుందంటే వాటిని నీకు తెలిసిన వాటిని చూపిస్తూ వాటికి వ్యతిరేక లక్షణాలతో చెప్తాడు. శాస్త్రం అనేటువంటిది ఎప్పుడూ వ్యతిరేక లక్షణాలతోనే ఉంటుంది. వ్యతిరేక లక్షణములతో ఉన్నప్పుడే నువ్వు ఆత్మస్వరూపానికి వెళ్ళగలుగుతావు. వ్యతిరేక లక్షణం అనంటే ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకం అట్లా కాదు. నీకు ఏదైతే తెలియబడుచున్నదో ఆ తెలియబడేదంతా కూడా దృశ్యరూపంగా ఉన్నది. ఆ దృశ్యరూపమునకు వ్యతిరేకంగా ఉన్నది తెలియబడకుండా ఉన్నటువంటిది అవుతుంది. అలా ప్రతిదీనికి ఏదైతే తెలియబడుతూ ఉన్నదో ఆ తెలియబడేదంతా ఆత్మస్వరూపము కాదు అని దాన్ని వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా వెనుకకు వెళ్ళుట అది ఇక్కడ వ్యతిరేక లక్షణం అని అంటే. అట్లా ఇప్పుడు అజం అని అంటున్నాడు. జ అంటే పుట్టుక, అజం అని అంటే పుట్టుక లేనిది అంటే జామ్, పుట్టుకకు వ్యతిరేకమైనది అజం. ఇక్కడ అజం అని అన్నప్పుడు పుట్టుక లేనిది అంటే పుట్టుక లేని దాంట్లో కాలం ఉందా అంటే కాలము కూడా లేనిది. కాలం కూడా లేదు అక్కడ. ఎక్కడ ఆత్మస్వరూపమునందు కాలము లేదు. కాలము లేదంటే ఇంక మరి ఇంకేంటి ఉంటుంది? ఎట్లా ఉంటుంది అట్లా అనంటే అది కేవలం అనుభవంగా మాత్రమే తెలియాల్సిందంతే. కేవలంగా అనుభవం. ఎందుకంటే అది లేదు అని అన్నామనుకోండి అది లేనిదైపోతుంది. ఉంది అన్నామనుకోండి ఉంది అంటే నాకు చూపించు ఎట్లా తెలియబడేట్లుగా అని అంటారు. కాబట్టి చూపించేదానికి వీలు పడదు. కాబట్టి అది చూపించేదానికి వీలు పడదు. కాబట్టి అది లేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. అందువలన అది లేదు అని చెప్పేదానికి లేదు. కానీ ఉంది అని అన్నామని అనుకో, ఉంది అంటే ఎక్కడుంది, ఎలా ఉంది అవన్నీ చూపించుంటాడు. అది కూడా చూపించడానికి వీలు కాదు. ఎందుకంటే అది స్వయముగా నేనే అయి ఉన్నాను కాబట్టి, స్వయంగా ఆత్మస్వరూపమై ఉంది. అది నీ అంతట నీవు సహజంగా ఉండి నీ సహజానుభవంగా తెలియబడేటువంటిది. నీ దృష్టికి దృష్టి అయి, వినికిడికి వినికిడి అయి, ప్రతిదానికి అదే అయి ఉంది. ఇప్పుడు కన్నులు చూపును అనుకోండి, చూపునకు చూపుగా ఉన్నది. చూపునకు చూపుగా ఉన్నది అంటే ఇప్పుడు మీరు కళ్ళు తెరిచినారు. కళ్ళు తెరిస్తే ఇప్పుడు ఏమైంది? దృశ్యము కనిపించుచున్నది, కన్నులు చూచుచున్నవి.
కళ్ళు మూసుకున్నారు. అంటే ఇప్పుడు చూచుట లేదు. ఏమంటే చూచుచున్నాను, ఇప్పుడు చూచుట లేదు. రెండింటిని గుర్తించేది ఒకటి ఉందిగా. గుర్తిస్తే కదా నువ్వు దాన్ని ఇట్లా చెప్పావు. ఇప్పుడు ఇప్పుడు కంటితో చూచుచున్నాను, ఇప్పుడు కంటితో నేను చూచుట లేదు. కంటితో చూచుచున్నానని నువ్వు ఎలా చెప్పావు? కంటితో చూచుట లేదని ఎలా చెప్పావు? అంటే కంటితో చూస్తున్నటువంటి దాన్ని వెనకాలండి ఏదో ఒకటి చూస్తున్నది. కంటితో చూచుట లేదు అనే దాన్ని కూడా కంటికి వెనకాలండి ఏదో ఒకటి గుర్తించి చెప్పుచున్నది. ఆ వెనకాలన్నదే అది చూపుకు చూపు. ఆ వెనకాల ఉన్నదే అది వినికిడికి వినికిడి. అంటే ఈ చెవి వింటుంది, ఆ వినికిడికి వినికిడిగా ఉన్నది. అంటే ఇది వింటూ ఉన్నది. ఇట్లా అన్నింటికీ ఆ విధంగా ఇక్కడ విషయం వస్తుంది. అలా వచ్చేటువంటిది ఏదో దాని యందు ఇవి ఏవీ లేవు. ఏవీ లేనటువంటిది, తనే అయి ఉన్నటువంటిది, అదే నేనైనటువంటిది, అది అనుభవపూర్వకంగా తెలియాల్సిందే కానీ అది దృశ్య రూపంగానో లేదా ఇంకొక రూపంగానో తెలియబడేది కాదు. అందుకు దాన్ని అజం అని అంటారు. విభుం విభుం అని అన్నప్పుడు వీటన్నింటికి కూడా ప్రభువు. ప్రభువు అంటే వీటన్నింటికి పుట్టేదానికి వీటన్నింటికి కూడా విభవనశీలం. విభవనశీలం అని అన్నప్పుడు ఇన్ని రూపాలుగా సకలముగా ప్రకటమగుట. వ్యాకృతము అవ్యాకృతము అని రెండు. అవ్యాకృతము భగవంతునికి ఒక పేరు, వ్యాకృతము అది కూడా భగవంతునికి పేరు. వ్యాకృతము అంటే వివిధ రూపములుగా ప్రకటమగుట. అవ్యాకృతమునంటే ఈ ప్రకటమైనటువంటివన్నీ తనలో ఇముడ్చుకునుట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మేల్కొని ఉన్నాం. ఈ కన్నులు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మము, కర్మేంద్రియాలు, ఈ శరీరము అంతా ఇప్పుడు బయటికి విసిరివేయబడినట్లుగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. దీన్ని ఏమంటారంటే, నువ్వు నిద్రలో నుంచి మేలుకున్న తర్వాత ఆ మేలుకొని ఒకటొకటి అన్నీ బయటికి విసిరివేయబడినట్లుగా వచ్చి నీకు అన్నీ ఒకటొకటి తెలియబడినాయి. నువ్వు నిద్రలో నుంచి మొదట మేలుకున్నప్పుడు, నిద్రలో నుంచి మొదట మేలుకున్నప్పుడు నీకు ఏముంది అని అంటే నీకేమీ తెలియబట్టట్లేదు. కేవలం హాయిగా ఉండుట మాత్రమే ఉన్నది. తర్వాత క్రమంగా నేనున్నాను అని తెలియబడుతుంది. ఆ తర్వాత క్రమంగా శరీరం అనేటువంటి తెలియబడుతుంది. ఆ తర్వాత క్రమంగా శరీరం ఇక్కడ మంచం పైన బెడ్ పైన ఉన్నది అది తెలియబడుతుంది. ఈ మంచము ఈ బెడ్ పలానా ప్రదేశంలో ఉంది అని తెలియబడుతుంది. ఈ ప్రదేశము పలానా గ్రామంలో ఉన్నది, నా ఇల్లు ఇది అది తెలియబడుతుంది. ఇది పలానా గ్రామం అని తెలియబడింది. ఈ గ్రామంలో ఏమేమి ఉంటుంది అనేది మళ్ళీ వచ్చింది. అంటే ఇవన్నీ ఏమైనా ఇవన్నీ లోపల నుంచి ఒకటొకటే విసిరివేయబడినట్లుగా వచ్చినాయి ఒకటొకటి. దీనిని ఏమంటారంటే వ్యాకృతము అని అంటారు. అంటే వివిధ రూపములుగా ప్రకటమగుట, దాన్ని వ్యాకృతం. అవ్యాకృతం అని అంటే తిరిగి నువ్వు నిద్రలేకపోతున్నావు. నిద్రలేకపోయేటప్పుడు ఏమవుతాయి? ప్రతి ఒక్కటి ఒకటొకటి అన్నీ నువ్వు నిద్రలేకపోయేటప్పుడు మొట్టమొదట శరీరం పడుకోబెడతావు. అంటే కర్మేంద్రియాలన్నింటినీ పనిచేయట్లా. తర్వాత జ్ఞానేంద్రియాలు క్రమంగా పనిచేయకుండా అయిపోతాయి. అంటే జ్ఞానేంద్రియాలు చూడండి, కన్ను చూడడం లేదు, చెవులు వినడం లేదు. నిద్రలేకపోతున్నామంటే వినడం ఏమైపోతుంది? వినకుండా అయిపోతుంది. తర్వాత వాసన తెలియబడటం లేదు. నిద్రలో ఉండేవాడికి వాసన తెలియదు. తర్వాత చర్మం స్పర్శ, ఇది కూడా క్రమంగా స్పర్శ కూడా లేని స్థితికి వచ్చేస్తాడు. అంటే కర్మేంద్రియాలు మొదట అణిగిపోయినాయి, పనిచేయట్లేదు. తర్వాత జ్ఞానేంద్రియాలు కూడా ఒకటొకటే లోపలికి వెళ్ళిపోయినాయి. ఇట్లా మనసు పనిచేసేది కూడా క్రమంగా అణిగిపోతుంది. ఇలా అన్నీ అణిగిపోయి
ఏమీ తెలియని స్థితిలో ఉంటుందే అది అవ్యాకృతం. అంటే వ్యాకృతము కాకుండా అన్నీ అనగబడి ఉన్నవి. దానిని అవ్యాకృతం అని అంటారు. అదే ఇప్పుడు ఇక్కడ విభుం అంటే ఈ ఇన్ని రూపాలుగా ఈ జగద్రూపంగా ప్రకటమయ్యేదానికి నువ్వే విభువు. అంటే నీవే వీటన్నింటికి కూడా కారణపురుషుడవు, ఆది పురుషుడవు అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇంత స్తుతిస్తున్నాడు అని అంటే, ఎప్పుడు కూడా కానీ తత్వాన్ని లేకుంటే మనము వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఒక విషయాన్ని అడగాలనంటే నాకు ఏమి తెలుసునో దాన్ని ప్రకటిస్తే, నాకు తెలిసిన దాన్ని చెప్పితే ఆ తెలిసిన దానిని చెప్పిన దాని వలన ఇంక నీకు తెలియందేదో వాళ్ళ దగ్గర నుంచి తెలిసేదానికి తెలుసుకోవడానికి మనం ప్రయాణిస్తున్నామని అర్థం. అట్లా కాకుండా నేను సైలెంట్గా ఉండి ఏందో ఒకటి చెప్పండి అని అన్నారని అనుకోండి. ఏందో ఒకటి చెప్పండి అంటే అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది చెప్పండి. నీ బుద్ధి ఎట్లా ఉందో, నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో, నీ వివేకం ఎట్లుందో, నీకు ఏ తత్వంలో చెప్పాలనా లేకపోతే కర్మలో చెప్పాలనా లేదా దేంట్లో చెప్పాలనేటువంటిది తెలియదు అన్నమాట. అట్లా కాకుండా స్పష్టంగా మనకు తెలియాలి అని అనుకుంటే నాకు ఏమి తెలుసునో దాన్ని ప్రకటించాలి. నాకు ఏమి తెలుసునో ప్రకటిస్తే నీకు తెలిసిన దాన్ని ప్రకటించిన దానిని బట్టే అర్థమైపోతుంది తెలిసిన వాళ్ళకి. ఓహో, ఈయన పరిస్థితి ఈ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇతనికి మనం ఏంది చెప్పాల్సి వస్తుంది అనేది అక్కడ అర్థమైపోతుంది. అందుకని అర్జునుడు ఇక్కడ భగవంతుని స్తుతించుట, అర్జునుడు భగవంతుణ్ణి స్తుతించుట చేస్తున్నాడు. అలా స్తుతించే దాని వలన భగవంతుని యొక్క వైభవం ఇప్పుడు తెలిసింది అతనికి అని అర్థం. అంటే భగవంతుని యొక్క వైభవము, భగవంతుని యొక్క గొప్పతనము అర్జునునికి అనుభవములో ఉన్నది. భగవంతుని వలన సర్వము జరుగుతున్నది. ఆయన పరంబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం, ఆదిదేవం అజం విభుం ఇట్లా చెప్తున్నాడంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నాడుగా. ఇలా పొగుడుట ఎందుకు చేస్తున్నాడంటే తన మనస్సులో ఉన్నటువంటి ఆ తెలిసిన తత్వాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే తెలియని తత్వం ఇంకోటి ఏదో ఉంది, దాన్ని తెలుసుకోవాలా అని ఇప్పుడు వెనకాల చెప్తున్నాడు. ఆహుస్త్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఇప్పుడు పైన చెప్పినటువంటి ఇవి ఏవైతే ఈ లక్షణాలు ఉన్నాయో వీటన్నింటినీ ఆహుస్త్వాం ఋషయ సర్వే, వశిష్ఠుడు, వామదేవుడు మొదలగు మహర్షులు చెప్పెదరు నీ గురించి. అంటే భగవంతుని యొక్క తత్వం పరంబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం, ఆదిదేవం అజం విభుం అని చెప్తున్నాడే అర్జునుడు. ఇది నేను చెప్పింది కాదు. ఆహుస్త్వాం ఋషయ సర్వే, ఋషులందరూ నీ గురించి ఇలాగ చెప్తున్నారు. ఋషులు అన్నప్పుడు మొట్టమొదటి చెప్పాల్సింది వశిష్ఠ మహర్షి, తరువాత వామదేవుడు. వశిష్ఠుడు, వామదేవుడు వీళ్ళిద్దరూ ఋషులకెల్లా చాలా గొప్ప ఋషులుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ తర్వాత అంతటి ఋషులుగా పేరు చెప్పడం అనేటువంటి దానికి వచ్చేటప్పటికి అట్లా చెప్పడానికి ఎవరు రాలేదని అన్నారు. వామదేవుని గురించి చెప్పి ఎవరో ఒక మహానుభావుడు అన్నాడని
భారతీ తీర్థానంద స్వామి వారు చెప్పారు. ఇప్పుడు ఋషులను లెక్క పెట్టడం జరుగుతుందని చెప్పి ఆయన లెక్క పెట్టాడు అనమాట. వశిష్ఠుడు అది మామూలే, దాని గురించి చెప్పాల్సిన పనిలా. ఇంకా వామదేవుడు అని లెక్క పెట్టినారు. చిటికిన వేలను మొదలుతో లెక్క పెడతారు. వామదేవుడుని లెక్కబెట్టి ఇంకొక వేలును మడిచేదానికి ఇంకొకరి ఋషి పేరు రాలేదట ఆయన చెప్పినటువంటిది. అంటే ఆ ఋషుల లెక్కకు వచ్చేటప్పటికీ వామదేవుడు తత్వమును గ్రహించుటలో గొప్పవాడు. వశిష్ఠ మహర్షి ఆ తత్వస్వరూపుడు అనేటువంటిది ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి గొప్ప మహానుభావులుగా వాళ్ళని కీర్తించినారు. వాళ్ళనిద్దరిని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరితో సమానమైన వాళ్ళు లేరు అనేటట్లుగా చెప్పడం జరిగింది. అయితే ఆ బ్రహ్మత్వముని తెలుసుకున్న వాళ్ళు లేరా అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ వేదమునందు పేర్లతో చెప్పబడినటువంటి వాళ్ళుగా తీసుకుంటే వీళ్ళిద్దరూ ఉన్నారు, వశిష్ఠులు, వామదేవుడు. ఈ వశిష్ఠ వామదేవులు ఇద్దరు అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళిద్దరిని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ ఋషీశ్వరులందరూ కూడా నిన్ను ఈ రూపంగానే తెలుసుకున్నారు. వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. అంతేకాదు దేవర్షిర్నారదస్తథా, దేవర్షి అంటే దేవతలకు ఋషి అయినటువంటి నారద మహర్షి, నారదుడు నారం దదాతి ఇది నారద. నారం అంటే జ్ఞానం, జ్ఞానమును ఇచ్చేటువంటి వాడు, అంటే జ్ఞానమును నీకు తెలియజేసేటువంటి వాడు ఎవడో అతను నారదుడు. అంతేగాని నారదుడు అంటే ఈ తంటలు పెట్టేటువంటి వాళ్ళని వీళ్ళందరూ అంటూ ఉంటారు. వీడు ఒక నారదుడు అబ్బా అంటే వీడు తంటలు పెడుతున్నాడు అని చెప్పి వాడిని నారదుడు అంటుంటారు. వీళ్ళు తెలియకుండా అనేటువంటి మాటలు ఇవి. నారద మహర్షి ఎప్పుడు తంటలు పెట్టేవాడు కాదు, జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు. అంటే జ్ఞానమును మనకు తెలియని విషయాలను తెలియజెప్పేటువంటి మహానుభావుడు. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అక్కడ తను వచ్చి తను ప్రత్యక్షమై తను వాటిని అనుగ్రహించేటువంటి ఆ స్వరూపానికి నారదుడు అని పేరు. కాబట్టి ఆ నారద మహర్షి కూడా ఇలాగే చెప్పినాడు. అసితో దేవలో వ్యాస, అసితుడు దేవలుడు, అసితుని పుత్రుడు దేవలుడు అని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ గురించి నాకు తెలియదు, అసితుడు దేవలుడు వీళ్ళ గురించి నాకు తెలియదు. అయితే ఇంకా వశిష్ఠ మహర్షుల వారిని వీళ్ళ గురించి తెలిసిన అంటే వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ గురించి వేదములో ఇలా చెప్పినటువంటివి మనం చదివి ఉన్నాము, పెద్దలు చెప్పగా విని ఉన్నాం, అంతవరకు తెలుసు. ఈ అసితుడు దేవలుడు అనేటువంటి వాళ్ళని నేను వినలేదు, తెలియదు, ఇక్కడ మాత్రమే చూస్తున్నాను. తర్వాత వ్యాస మహర్షి ఈ వేదమునంతటిని, వేదము ఒక పెద్ద రాశిగా ఉన్నది. ఆ వేదం అనే రాశిలో మంత్రాలన్నీ ఇప్పుడు ఒక రాశిగా ఉన్నప్పుడు మంత్రాలు ఏ మంత్రాలు అంటే ఆ మంత్రాలు వీటిని అంటారంటే జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చినప్పుడు జంబ్లింగ్ సిస్టమ్ అంటే మనకి ఇచ్చినటువంటి ప్రశ్న పత్రమే పక్కలో ఉండేవానికి కూడా అదే ప్రశ్న పత్రమే ఉంటుంది. కానీ మనకు ఒకటో ప్రశ్న ఉంటే ఆ ఒకటో ప్రశ్నే వాడికి 10వ ప్రశ్నగా ఉండొచ్చు, లేదా ఎక్కడో ఉంటుంది అది ఆ ప్రశ్న. వాడుకుంటే ఒకటో ప్రశ్న మన దాంట్లో ఎక్కడో ఉంటుంది, వాడికి ఒకటో ప్రశ్నగా ఉంటుంది, మనకు ఎక్కడో ఉంటుంది. దీన్ని జంబ్లింగ్ సిస్టమ్ అంటారు. అంటే మనకుండే ప్రశ్న పత్రమే వాడికి వచ్చి ఉంటుంది, వాడుకుండే ప్రశ్న పత్రమే వేరే వాళ్ళకు కూడా అందరికీ ఉంటుంది. అన్ని ప్రశ్నలు సేమ్, కాకపోతే ఈడుండే ప్రశ్న అక్కడ ఉండదు, అక్కడ ఉండే ప్రశ్న ఇంకొకటి ఉండదు. అంటే మార్చి ఉండిపోయి ఉంటాయి. అదేవిధంగానే వేద రాశులు ఎట్లుందంటే ఇన్ని మంత్రాలు రకరకాలుగా ముందుది వెనుక ముందుది, కర్మలో జ్ఞానము, జ్ఞానంలో కర్మ, ఉపాసనలో అన్ని కలిపి ఎట్లంటే అట్లంతా ఉన్నాయి మంత్రాలు. వాటిని మహర్షులు, వేదవ్యాస మహర్షులు వారు ఏం చేశారంటే ఇవి కర్మకు సంబంధించిన మంత్రములు, ఇవి ఉపాసనకు సంబంధించిన మంత్రములు, ఇవి జ్ఞానమునకు సంబంధించిన మంత్రములని సపరేట్గా డివైడ్ చేసి వేదముగా విభజన చేసి వాటిని తన శిష్యులకు బోధించి
వాళ్ళ నుంచి లోకమునకు అంతటికి పంచిపెట్టడం జరిగింది. అందువలన వారికి వ్యాసుడు అని పేరు. విభజన చేసినాడు కాబట్టి వ్యాసుడు అని పేరు. ఆ వ్యాస మహర్షి కూడా మీ గురించి ఇలాగే చెప్పినారు. అంతెందుకు, స్వయం చైవ, నీవే కూడా చెప్పినావు. అంటే భగవంతుడే కూడా చెప్తాడు. ఏమని? ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యం వివస్వాన్మనవే ప్రాహుమనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమని చెప్పాడు భగవంతుడు. అంటే సూర్య భగవానునికి కూడా నేనే ఈ కర్మయోగమును ఉపదేశించినానని చెప్పాడు. అంటే సూర్యుని కంటే ముందున్నటువంటి వాడను సూర్యునికి నేను ఉపదేశించినానని చెప్పాడుగా. అంటే అందరికంటే ముందున్నటువంటి వాడును నేను తను చెప్పాడు. తర్వాత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మనం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అథవా యోగినామేవ కులే. ఇది 10వ అధ్యాయమే కదా. దీనికంటే ముందంతా ఇట్లాంటి ప్రదేశాలంతా చెప్పాడు. తర్వాత వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేత తత్సర్వం విదిత్వా యోగీ పరం స్థానం ఉపైతి చాద్యం. అంటే అన్నిటికంటే ముందుండేటువంటి దాన్ని వాడు తెలుసుకుంటాడు, పొందుతాడు అని చెప్పాడు. 7వ అధ్యాయంలో దగ్గరికి వచ్చేటప్పటికి పరాప్రకృతి అపరాప్రకృతి 2 ప్రకృతులు చెప్పి ఈ 2 నా ప్రకృతులు అని చెప్పాడు. దైవీహేష గుణమయి మమ మాయాదురత్య అని చెప్పి ఈ మాయ కంటే గొప్పవాడని నేను ఇలా చెప్పాడు. నాహం ప్రకాశ సర్వస యోగమాయ సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం అని అన్నాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మమ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అని చెప్పాడు. 9వ అధ్యాయంలో మళ్ళా ఇక్కడ అవ్యక్తం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం అని చెప్పాడు. అంటే అన్నింటికంటే గొప్పవాడు నేను భగవంతుడే చెప్పి ఉన్నాడు సాక్షాత్తుగా. అందుకే అర్జునుడు కూడా అదే మాట అంటున్నాడు. అంటే భగవంతుని ఇక్కడ బాగా తను ఉన్నటువంటి స్థితిని స్తుతి చేసినాడు. తర్వాత 14వ శ్లోకం. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవ న దానవాః. సర్వం ఏతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవ న దానవాః. చూడండి అర్జునుడు ఎంత స్పష్టంగా చెప్తాడంటే, ఇక్కడ ఋతం అని ఒక పదం ఉన్నది. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవత్ తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం అని శాంతి మంత్రం ఒకటి ఉన్నది. దాంట్లో ఋతం అనేటువంటిది ఉన్నది. ఋతం అని అంటే ఏది సత్యమో ఆ సత్యమును ఉన్నది ఏది ఉన్నదో అదే ఉన్నది, అది ఋతం అంటారు దాన్ని. అట్లా ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు భగవంతుణ్ణి ఉద్దేశించి, సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవ న దానవాః. హే మహాత్మా, హే పరమపురుష పురుషోత్తమ, నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇటు దేవతలు కానీ అటు దానవులు కానీ. దేవతలు కానీ దానవులైన రాక్షసులు కానీ ఎవ్వరూ నీ గురించి తెలియరు. నీ గురించి తెలియరంటే నీ గురించి పూర్తిగా తెలియరు. పూర్తిగా తెలిసింది ఎవరికి? నీకు మాత్రమే తెలుసు. నీకు తప్ప ఇంకెవరికి తెలియదు అని ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి
స్తుతిస్తూనే ఉన్న యథార్థమైన తత్వాన్ని చెప్తున్నాడు. ఉన్న యథార్థమును ప్రకటిస్తే మీకు అదే మళ్ళీ 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 చెప్తున్నా. నీ హృదయములో ఉన్నది ఏదో కరెక్ట్‌గా బయట పెడితే, నీ హృదయములో ఏదున్నదో అది కరెక్ట్‌గా బయట పెడితే, దానిని బట్టి నీకు ఏది ఇవ్వాలనో, ఏ రకంగా ఇవ్వాలనో అది పైనుండేటువంటి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నీ హృదయంలో ఉండేదాన్ని బయట పెట్టకుండా ఆడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఏందో వీళ్ళు ఒక ఆయన అంటాడండి, మా గ్రామంలో టీచర్లు ఉండేవాళ్ళు. ఆ టీచర్లు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఈ టీచర్ల యొక్క ప్రభావం ఎట్లుంటుందంటే, టీచర్ల జాతి వేరే జాతిని దగ్గరకు రానిదు. ఆ టీచర్లు మాత్రం కలిసి కూర్చొని వాళ్ళది ఒక గ్యాంగ్. యాక్చువల్గా టీచర్లు అంటే ఏమంటే విద్యా బోధన చేసి అంటే ఈ ఈ యొక్క టీచర్ దగ్గర, ఉపాధ్యాయుని దగ్గర ఉండేటువంటి విద్యార్థుల యొక్క బుద్ధిలో జ్ఞానమును ప్రవేశింపచేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడేం చేస్తున్నారంటే వీళ్ళ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది. అదే వేరే డిపార్ట్మెంట్లు వచ్చినారనుకోండి, వాళ్ళతో కలవరు వీళ్ళు. ఏ డిపార్ట్మెంట్లు అట్లే ఉంటారులేండి, అన్ని డిపార్ట్మెంట్లు అట్లే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇట్లా సపరేట్గా కూర్చొని వీళ్ళ విషయాలు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చింది ఇక్కడ? వీళ్ళు వేరే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఆ వ్యక్తితో టచ్ మీ నాట్ అన్నట్లుగా మాట్లాడతారు. పూర్తిగా మనసు విప్పి మాట్లాడరు. అది పూర్తిగా మనసు విప్పి మాట్లాడడం అనేది జరుగుతుందంటే అది జరగదు. అది ఆ వ్యవహారాలు అంతే, అది వాళ్ళ వ్యవహారాలు అంతే. నాకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళన్నా ఒకవేళ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఓపెన్ అయిపోతారు, వీళ్ళు ఓపెన్ కారు. మళ్ళీ వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వస్తే అక్కడ ఓపెన్ అయిపోతారు, అక్కడ బాగా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా ఫ్రీగా ఓపెన్ అయ్యి మాట్లాడడం అనేటువంటిది అందరిలోనూ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు. ఎప్పుడైతే ఓపెన్ అనేటువంటిది, ఓపెన్ అంటే ఏమి? తనకు తెలిసినది ఏదో నువ్వు అందరి దగ్గర ఓపెన్ చేయాల్సిన పనిలా. ఇక్కడ ఎవరి దగ్గర చెప్తున్నాడు? గురువు దగ్గర చెప్తున్నాడు అర్జునుడు. గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు, శిష్యుడుగా ఉన్న అర్జునుడు తనకు తెలిసిన దానిని తెలిసినట్లుగా, ఉన్నట్లుగా, ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్లుగా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఇట్లా ప్రకటించాలంటే, నాకు తెలిసింది ఇంతే మహాప్రభో అని చెప్పకనే చెప్పడం. అక్కడ ఇట్లా చెప్పిన దానివల్ల గురువు ఏం చేస్తాడంటే ఇప్పుడు గుర్తిస్తాడు, ఈయన పరిస్థితి, ఈయన మానసిక పరిస్థితి ఇలా ఉన్నది. ఇప్పుడు ఇతనికి ఏమి ఇస్తే ఇతని బుద్ధిలో ఏ పరిపక్వతను తీసుకురావాలా, ఇతని స్థాయి ఎక్కడుంది, ఎంత స్థితిలో ఉంది, దీనికి ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలనేది గురువు గుర్తిస్తాడనమాట. అందుకని ఉన్న యథార్థమును ప్రకటించుట అనేది చేయాలి. అదే అర్జునుడు ఇక్కడ చేస్తున్నాడు. దీనిని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఏమండి, అర్థమవుతుంది కదా మీకు? ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా సరే మనం చెప్తున్నటువంటి దాంట్లో మీకు అర్థం కాకుండా ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా అడగవచ్చు. మొదట్లో అయినా అడగచ్చు, చివరిలో అయినా అడగచ్చు, లేదా మధ్యలో అయినా సరే. మనం చెప్తూ ఉన్నప్పుడు అప్పుడే కూడా మీరు అడగవచ్చు, ఎప్పుడైనా సరే పర్లేదు. అందరికీ అర్థమవుతుందిగా? ఓకే, సరే. ఓ
सतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरिः ॐ तत्सत् ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः ॐ ॐ हरि ओम्